అందరికీ నమస్తే। ఈరోజు మన యొక్క ప్రాంతంలో జోహర్ నగర్కు సంబంధించి రక్షాబంధన్ను నివేదించుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ డంపింగ్ యార్డ్ ప్రాంతానికి వచ్చేసి గేట్కు రాఖీ కట్టడం జరిగింది। కారణం ఏంటిది అని అంటే ఇక్కడ ఏదైతే పర్యావరణానికి సంబంధించి వాసనలు కావచ్చు, సౌండ్ పొల్యూషన్స్ కావచ్చు, దీని నుంచి వెళ్ళి అరికట్టండి అనేసి వీళ్ళు ఇక్కడ చేరడం జరిగింది। వీళ్ళ యొక్క మాటల ద్వారా అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళ యొక్క సారాంశం ఏంటిదో తెలుసుకుందాం। నమస్తే అండి। డంపింగ్ యార్డ్ బాధితులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి। ఇది రక్షాబంధన్ అనేది హిందువుల పండగ, ఒక్కరోజు చేసుకునేది కాదు। మనకి డంపింగ్ యార్డు అనే ఒక భూతం పోయినప్పుడే మనకి పండగ చేసుకుంటామని వివిధ మన వాళ్ళ గ్రూపుల ద్వారా తెలియపరచమైంది। అందరినీ పిలిచాం, కానీ ఇక్కడ చేరింది మటుకు 5-6 మాత్రమే। మరి ఇట్లా ఉంటే ఈ డంపింగ్ యార్డు ఈ శత్రువు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు। ఈయన తొలగించడానికి ఇంకోటి లేదు, వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఆయన కాస్తంత వాసన తగ్గించండి రా బాబు అని చెప్పి వాళ్ళకి రక్ష కట్టి ఒక విధంగా సరెండర్ అయ్యి ఎన్నిముక లేని వాళ్ళం అయిపోయాం। దమ్మాయిగూడలో ఉండే ప్రజలు ఎన్నిముక లేని వాళ్ళు అని నిరూపించుకున్నాం కాబట్టి వచ్చి వాళ్ళకి గేటుకి ఒక రక్ష కట్టి మమ్మల్ని రక్షించండి రా బాబు అని వాళ్ళనే కోరుకోవటం। మనకు పోరాడే శక్తి లేదు, మనం పోరాడలేము, వాళ్ళలో మనకి అనేకమైన ఉంటాయి। భారతంలో చెప్తాడు ధర్మరాజు, మనం 100 మందివి 5 కౌరవులు, 100 మంది కౌరవులు 5 మనం, కానీ బయటవాడు వస్తే 105 మందిగా పోట్లాడదా అంటాడు ధర్మరాజు। ఇక్కడ 105 కూడా లేరు ఇక్కడ। దీనివల్ల మనకి దీన్ని మనం ఛేదించలేము కాబట్టి వాళ్ళని పట్టి బాంచం ద్వారా అని చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏదైనా చేసుకోవడానికి ప్రయత్నం, ఒక చిన్న సింబాలిక్ ప్రొటెస్ట్ మాత్రమే అనేది అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను। ముందు రామకృష్ణ, మన శంకరనారాయణ, మన స్వర్ణ మేడం వీళ్ళందరి నాయకత్వంలో యువకులు ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని నేను 76 ఏళ్ల ముసలిని వచ్చాను పొద్దున్నే। మీ అందరూ రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ కలిస్తే ఇది ఒక పెద్ద ఇది కాదు, కనీసం వాళ్ళు ఒక టైం పెట్టి దాని ప్రకారం వాళ్ళ యొక్క సౌండ్లు, వాళ్ళ యొక్క దుర్వాసన వదలటానికి చేస్తారనే ఒక చిన్న రిక్వెస్ట్। నేను శ్రీనివాసరావు మాట్లాడాను, ఆయన వాళ్ళు ఎవరు రక్ష కట్టించుకొని రారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది అని విత్తాలకు చక్కగా మాట్లాడాడు పొలిటిగానే। కానీ అది ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి కట్టాము, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళేమో మీరందరూ కొంచెం జాగ్రత్త, పోట్లాడితే పోయేదేం లేదు, పొగ, దుర్వాసన, సౌండ్లు, ఈ కాలనీ మనం కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకుని ఇళ్ళు కట్టుకుని ఉంటున్నాం, కానీ మనం వాసన వస్తే తలుపులు వేసుకుని లోపల ఉంటాం, శబ్దాలు వస్తే చెవులకి దూది కట్టుకుని ఉంటాం, రోగాలు వస్తే దవాఖానలో పోవడం, ఇదే మనం ముందు మనం చూసేది। చాలామంది 80% ఆఫ్ దమ్మాయి కూడా పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజెస్ ఆఫ్ వేరియస్ కైండ్స్। కాబట్టి ఆలోచించిన దమ్మాయి కూడా ప్రజలారా, ఇంతకంటే మీకు పెద్దగా చెప్పేదేం లేదు। అందరూ చదువుకున్న వాళ్ళు, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఒక్క వారం రోజులు సెలవు పెట్టి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారనే ఉద్దేశంతో మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ అండి మూర్తి గారు। సో మీరు చూశారు కదా, ఇక్కడున్న పరిస్థితులను ప్రభావితం చేస్తూ వృద్ధులు వారి యొక్క సమయాన్ని కేటాయించి పండగ రోజు కూడా వాళ్ళు వీడికి వచ్చి ఒక నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది। మరిన్ని విశేషాలు మరి ఒక వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాం। అప్పటి వరకు ధన్యవాదాలు।